నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. జరుగుతున్న తాజా పరిణామాలపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా పాకిస్తాన్ భారత్ను సూటిగా మీ బార్డర్ మీద కాదు, మా దాడి నెక్స్ట్ కోల్కతా మీద చేస్తామని కూడా కవ్వింపు చర్యలు చేస్తుంది. ఏం చెప్తారు? గాడి తినదందుకు రొట్టె లేనివాడు 500 రూపాయల లీటర్ పెట్రోలు 600 రూపాయల కిలో పిండి కొనుక్కొని తినేటోళ్ళు కాలా మాట్లాడేది. మా సోఫియా ఖురేషిని అడిగితే చెప్తుంది, एक बार उड़ाएगा तो सब पूरा पाकिस्तान का नामो निशान नहीं रहेगा, बिठा देगा सब उसको. ఆ సోఫియా ఖురేషిని మన ఆపరేషన్ సింధూర్లో ఏదైతే ఉన్నదో అమ్మాయి, అట్లాంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు ఇక్కడ భారతదేశంలో. ఏదో దిగజారిన రాజకీయాలకు లేకపోతే ఒక ఎటువంటి తినటానికి తిండి లేకుండా కనీస వసతులు లేని పాకిస్తాన్ భ్రష్టు పట్టించారు. కాబట్టి ఏదో ఒక రకంగా ఇండియా మీద రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అక్కడ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ నాయకులు మాట్లాడే భాష. ఏ రోజన్నా ఇటువైపు చూస్తే ఇంకా పాకిస్తాన్ అనే పదం కూడా ఉండదు ఈ ప్రపంచ పటంలో. అబ్కా భారత్ అలాగే కాదు అనుకుంటే దురంధర్ 2 చూడు మనం. రాకేష్ రెడ్డి గారు, పాకిస్తాన్కి అసలైన బలం వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి కాదు, ఒకవైపు ఉన్న చైనా మద్దతు, ఇటు అమెరికా మద్దతు. వాళ్ళ ధైర్యంతోనే వాళ్ళు భారత్పై డైరెక్ట్ చేయకుండా ఇటు వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. దీంట్లో యుద్ధమే తథ్యమైతే అవసరమైతే 3 దేశాలతో కూడా యుద్ధం చేయవలసి వస్తుంది. దానికి సిద్ధంగా ఉన్నారు భారత పుత్రులు. 30 దేశాల ఇంకా యుద్ధం అన్నప్పుడు యుద్ధమే. ఇప్పుడు ఏది రాజకీయ యుద్ధమైనా దేశ యుద్ధమైనా. ఈరోజు మాకు బింద్రా లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంచి ఖురేషీ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది వేలాది మంది లక్షలాది మంది సైనిక బలం ఉంది. మా సైంటిస్టులు కనుగొన్న బ్రహ్మోస్ లాంటి ఆయుధాలు ఉన్నాయి ఎన్నో. ఈరోజు భారత ఈరోజు కూడా నిన్న కూడా చూడండి, సుమారు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ ఉండేవి రక్షణ పరికరాలు. ఈరోజు 35,000 కోట్లు 5,500% పెంచడం అంటే భారతదేశం సెల్ఫ్ సస్టైన్ అయిపోయింది ఆయుధ సంపత్తిలో. ఇక ప్రపంచంలో ఏ శక్తికి కూడా మేము వినదలుచుకోలేదు. కాంగ్రెస్ కేరళ ఎన్నికల్లో ఒక విచిత్రమైన ప్రకటన చేస్తుంది. అక్కడ ఎల్డీఎఫ్ బీజేపీ రెండు ఒకటే. ఎల్డీఎఫ్కు ఓటేస్తే అంటే కమ్యూనిస్టు పార్టీకి ఓటేస్తే బీజేపీ ఒకటేనంటే, ఆ రకంగా బీజేపీ వాళ్ళందరూ కూడా ఒకటైపోయి ఈరోజు కలిసి రాజకీయం చేస్తారని కూడా కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ అంటేనే దేశద్రోహ పార్టీ, అబద్ధాల పార్టీ. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలను అన్ని రకాలుగా 100 సంవత్సరాల అభివృద్ధిలో వెనుకకు నెట్టిన పార్టీ. ఇంకా కాంగ్రెస్ మాటలు అనేది చివరి దశలో శ్వాస కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 21 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ ఉన్నది 3 రాష్ట్రాలల్లో. అవి కూడా త్వరలో కూడా ఆ 3 రాష్ట్రాలకు కూడా పారదోలి ఏదైతే గాంధీజీ కలలు కన్నాడో కాంగ్రెస్ విముక్త భారత్, అది మేము సంపూర్ణంగా నెరవేరుస్తాం. భారతీయ జనతా పార్టీ గాంధీ కళను మీరు నెరవేరుస్తారా? బ్రహ్మాండంగా. అంటే నెరవేర్చేలో భాగమే 21 రాష్ట్రాల అధికారం. అది ఛత్తీస్గఢ్ కావచ్చు, అది హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, జమ్మూ కావచ్చు, ఏదైనా సరే. ఈరోజు పక్కనున్న ఒరిస్సా కావచ్చు, ముంబై కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, 21 ఎంచినాం. ఇంకా గిట్లా అంటే అయిపోతుంది మొత్తం. కాంగ్రెస్ విముక్త భారత్. రాహుల్ గాంధీ గారు కూడా సీనియర్ సిటిజన్ అయిపోతున్నాడు, ఆయనకు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేస్తారు. ఎస్ఐఆర్ పేరుతో మొత్తం కూడా ఓట్ల విషయంలో మొత్తం కూడా ప్రక్షాళన చేస్తున్నారు. ఆ రకంగా కాంగ్రెస్ పడాల్సిందేంది, ప్రతిపక్షాల ఉనికి లేకుండా ఒక కుట్ర ఈసీ ద్వారా బీజేపీ చేస్తుందని కూడా కాంగ్రెస్ వాదన. అది మెయిన్ చేసింది కాదు. ఆ పైన నెహ్రూ ఉన్నాడు, ఆ నెహ్రూని అడగాల. కాంగ్రెస్ వాళ్ళందరూ 1952లో జవహర్లాల్ నెహ్రూ పెట్టింది సార్ అన్నది. కాబట్టి దేశ భద్రత దృష్ట్యా దేశంలో ఆక్రమణదారులు రాకుండా, ఈ దేశ సంపద దోచుకోకుండా, ఈ దేశంలో పాగా వేసి దేశ రాజకీయ వ్యవస్థలో చొరకుండా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. నువ్వు ఈ దేశం వాడితే నీకెందుకు భయం? ఈ దేశం వాడైతే ఇప్పటికి కూడా చాలా చోట్ల మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు, ఓల్డ్ సిటీ వాళ్ళు ఒక ముస్లిమ్స్ అడ్వకేట్ ఒక టీం లాగా పెట్టుకుని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆక్రమణదారులు రోహింగ్యా ముస్లిమ్స్కు మన మున్సిపల్ లిమిట్స్లలో పోయి డెత్ సర్టిఫికేట్ తయారు చేయడం, అవే కదా ఈ దేశం. నేను చెప్పేది ముస్లింలకు కూడా చెప్తున్నా, ఇది మన దేశం. ఎవరో విదేశాలకు వెళ్ళి వచ్చిన గురించి మీరు అనవసరంగా దేశ సంపద దోచిపెట్టే అవసరం లేదు. ముస్లింలకు కూడా మనం అందరం కలిసి భారతీయులుగా ప్రవర్తించండి. భారతదేశం మనది, మీ పాస్పోర్ట్ కూడా భారతదేశమనే ఉన్నది. కాబట్టి మీరు ఎవరో ఆక్రమణదారులకు ముసుగైతే పిల్లలు వాళ్ళు మీ మీద కూడా మేము బాంబులు వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితి సరే ఎవరికి వ్యతిరేకం కాదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఉంటే జవహర్లాల్ నెహ్రూ గారితో ఏమైనా ఆట్లైన్ కనెక్షన్ మాట్లాడవచ్చు, ఎందుకు పెట్టినావు తాత అని. చివరిగా చెప్పండి, మావోయిస్ట్ పార్టీ గురించి నిజంగా మీరు బీజేపీ పార్టీలు ఉన్నప్పుడు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు, ఒక వాస్తవానికి దగ్గరగా ఉండే వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆపరేషన్ కగార్ డెడ్లైన్ అయిపోయింది, కొంతమంది లొంగిపోబోతున్నారు, మరికొంతమంది ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఏం చెప్తారు ఒకవేళ ఫీల్డ్లో ఉన్న మావోయిస్టులకు, జైల్లో ఉన్న వాళ్ళకు, లొంగిపోయిన వారికి ఒకవేళ ఏం చెప్తారు? మీ యొక్క వర్షన్ ఏంటి? వాళ్ళే చెప్పారు కదా,
ఇప్పుడు ఎప్పుడైతే మొన్న సెక్రటరియట్ తెలంగాణ సెక్రటరీ దేవ్ గారే చెప్పారు కదా, మేము ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఉండాలనుకుంటున్నాం, రాజ్యాంగబద్ధంగా మేము ఉద్యమాలు చేయాలనుకుంటున్నాం, రాజ్యాంగబద్ధంగా పేదల పట్ల సామాన్యుల పట్ల పోరాటం చేస్తామన్నారు. అది ఆహ్వానించదగ్గ విషయం. అదే పరిణామం కోరుకున్నది భారతీయ జనతా పార్టీ. మా వాళ్ళు అనవసరంగా మీరు అడవిలోకి వెళ్ళి మీరు అన్యాయంగా కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకొని అమాయకులను చంపటము, ఒకే ఊరలో 2 గన్నులు ఉన్నాయండి. ఒకటి రాజ్యాంగం అని ఉండాలా. ఇప్పుడు అది వాళ్ళకి తెలిసింది, అర్థమైంది, మొత్తానికి అది ముగిసిన అధ్యాయం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా స్వాగతం చెప్తున్నాం. మేమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఏదైతే లొంగిపోయిన నక్సలైట్లకు స్వాగతం చెప్తున్నాం. దయచేసి ఇప్పుడు మీ అవసరం ఇక్కడ ఉంది. ఒక్కొక్కడు 1000 కోట్ల అవినీతి చేస్తున్నాడు. తెలంగాణలో అయితే లక్షల కోట్ల అవినీతి. రోజు పేపర్ చదవండి, ఒకడు 7,000 కోట్లు అంటాడు, ఒకటి రండి కలిసి రండి. ఇప్పుడు లొంగిపోయిన నక్సలైట్ అందరూ చెప్తున్నాం. అవకాశం లేదు వాళ్ళకు. నువ్వు ఆయుధం లేకపోతే ఇప్పుడు మేమందరం ఆయుధాలు పెట్టినామా? ఎన్నో అన్యాయాలను అరికట్టుకొడుతున్నాము. ఇప్పుడు మేము ఆయుధాలు పెట్టలేదే. ప్రజల ఓటే ఆయుధం. ఆ ఓటును ప్రేరేపిస్తాం, ఆ ఓటును చైతన్యపరుస్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం. నిజమైన వాళ్ళు మంచి వాళ్ళని తయారు చేద్దాం. సమాజంలో మంచి వాళ్ళని కలెక్టర్లను తయారు చేద్దాము, మంచి వాళ్ళని ఎస్పీలను తయారు చేద్దాము, మంచి వాళ్ళని ఎమ్మెల్యేలను తయారు చేద్దాము, మంచి వాళ్ళని ముఖ్యమంత్రులు తయారు చేద్దాము. ఏంది ప్రచండ కాలేదా నేపాల్లో? సీతక్క కాలేదా మాజీ నక్సలైట్ మంత్రి? దాంట్లో ఏమున్నది? నక్సలైట్లే మంత్రులు కావచ్చు, నక్సలైట్లే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ప్రజా సమస్యల పట్ల ఉద్యమించవచ్చు. అడవిలో ఏ ముగ్గురు గురించో గట్టు పంచాయతీ దింపే బదులు కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన పథకాలు రచించవచ్చు. మనం విద్య పట్ల, వైద్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో చేస్తుందో, నిజంగా కూడా తెలంగాణ ఒకప్పుడు నక్సలైట్లకు ఒక అడ్డాగా ఉండేది. ఈరోజు లొంగిపోయిన నక్సలైట్ అందరికీ కూడా స్వాగతం చెప్తున్నా. రండి. ఈరోజు ఈ చివరి అంకెలో ఉంది. ఈరోజు భారతదేశంలో అన్నికన్నా చివరి అంకెలో ఏదైనా ఉందంటే విద్యా, వైద్యం, తెలంగాణ రాష్ట్రం. దీన్ని మనం బాగుపరచాలంటే మీరందరూ ఒక రాజకీయ ప్రక్రియల భాగస్వామ్యం కండి. ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నికల యుద్ధం రండి. ఎన్నో యుద్ధాలు చూశారు మీరు అడవిలలో. ఇదెంత పెద్ద యుద్ధం కాదు. మంచి ప్రజలు ఉన్నారు తెలంగాణలో. ప్రజలకు మీ అవసరం ఇప్పుడున్నది అడవిలలో లేదు, బయట ప్రపంచంలో ఉంది. ఈరోజు తెలంగాణ అప్పుల కుప్ప చేశారు. 13 లక్షల కోట్ల అప్పు. బడ్జెట్ ఎవడు పడితే వాడు దోసుకొని తింటున్నాడు. లిక్కర్ సెల్లు పెరుగుతున్నాయని మురిసిపోతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సింది దిశ నిర్దేశం చేసి మాలాంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశాన్ని, ఈ రాజ్యాంగాన్ని నమ్మి దేశం గురించి పోరాడతాం. మాతో చేతులు కలపండి, కలిసి ప్రజాస్వామ్యంలో పోరాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి రండి. తప్పకుండా ప్రజల కోసం చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజల కోసం చాలా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా ప్రభుత్వం కూడా తప్పకుండా మీకు అండగా ఉంటుంది. మీరు మీ యొక్క ఇష్టం వచ్చిన రీతిలో మాత్రం చాలా సమస్యలపై పోరాడితే మాత్రం స్వాగతిస్తున్నామని రాకేష్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు కేరళలో విషయానికి వస్తే మాత్రం అక్కడ ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ తప్పకుండా అక్కడ బీజేపీకి అనుకూలంగా ప్రజలున్నారు. దాంతోపాటు పాకిస్తాన్ ఇప్పటికైనా కవ్వింపు చర్యలు మానుకోవాలి. పాకిస్తాన్కి కేవలం డైవర్షన్ కోసమే భారత్పై ఆరోపణలు చేసే ప్రయత్నం చేసింది. వాళ్ళకంత శక్తి లేదు. భారత్ తలుచుకుంటే ఒకేసారి ఇటు చైనా, ఇటు అమెరికా, ఇటు పాకిస్తాన్ 3 దేశాలు ఏకతాటిపై వచ్చినా కానీ ఢీకునే సత్తా ఉందంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.